యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో రాత్రిపూట బస కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడారు. జిల్లాలో ప్రతి నెల ఒకరోజు హాస్టల్లో బస చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్లో బస కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 2 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు పరీక్షకు అవసరమయ్యే సామగ్రి పెన్ను, పెన్సిల్, ప్యాడ్ను విద్యార్థులకు అందించారు. విద్యార్థులు భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని కోరారు. హాస్టల్లో చదివే విద్యార్థులకు మంచి మార్కులు సాధిస్తే వారికి సైకిల్ అందజేస్తామని, జిల్లాలో నుండి మంచి మార్కులు విద్యార్థులు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. ఎల్లుండి ఎగ్జామ్ టెన్షన్ లేదు, అన్ని పడితే ఉన్నాయి మర్చిపోతారు. మంచి కాన్ఫిడెన్స్ రాయాలి. ఫస్ట్ ఎగ్జామ్ ఏంటి, అందుకని ఈరోజు వచ్చిన రేపు వస్తే డిస్టర్బ్ అవుతాయి. మోడల్ రాయటం అది మొత్తం పక్ష దోషాలు పాత పేపర్లు సాల్వ్ వచ్చినది రాస్తాను. నేపథ్యంలో ఉంటుంది వారికి ఫేక్ తిరగమియాలి, దాచి తీసేయాలి. జీవితాన్ని తాకు తీరడం నావద్దు. మోడల్ ఇవాళ వరకు మ్యాచ్ చేసుకొని రేపు తిరుగుతారు. ఏమైనా తప్పు ఉన్నది ఇవాళ తీసుకొని టెన్షన్ బై హ్యాండ్ చేసిరా రాసుకోవడం వచ్చా. తీసుకోండి ప్రొడక్ట్ మంచి రాస్తారు. నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు హాస్టల్ నిద్రలో భాగంగా ప్రతి నెల హాస్టల్కి రావడం జరుగుతుంది. హాస్టల్ నిద్రలో భాగంగా జిల్లా కలెక్టర్ నుంచి మొదలుకొని అందరు తహసీల్దార్స్, జిల్లా అధికారులు అందరితో కలిపి ఎంపీడీఓస్ అందరం కలిసి కూడా ఈ హాస్టల్ నిద్ర కార్యక్రమానికి నేను జాయిన్ అయినప్పటి నుంచి ప్రతి నెల ఒకరోజు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు నారాయణపూర్ ఎస్సీ హాస్టల్ రావడం జరిగింది. ఈరోజు ఎస్ఎస్సి పిల్లలంతా కూడా ఎల్లుండి ఎగ్జామ్కి వాళ్ళు చదవడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ జిల్లా కలెక్టర్ తరఫున వాళ్ళకి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి రాయడానికి ప్యాడ్, తర్వాత పెన్సిల్స్, పెన్ను కావాల్సినటువంటి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఆ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని, ఎక్కడ కూడా భయము లేకపోతే నేను రాయలేననేటటువంటి నెగిటివ్ ఆలోచన ఉంటే దాని ఇంపాక్ట్ ఎగ్జామ్స్ పై పడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో ఒక వినూత్నమైన కార్యక్రమానికి వేకప్ కాల్, అదేవిధంగా ఎస్ఎస్సిలో ఎవరైతే మనకి టాప్ మార్క్స్ తెచ్చుకున్నటువంటి 70 నుంచి 100 మందికి సైకిల్ ఇస్తామన్నటువంటి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు మనసులో పెట్టి ఒక పాజిటివ్ స్పోర్టివ్నెస్ తోటి తీసుకొని హెల్దీ కాంపిటీషన్ చదవాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఆ టాపర్స్ ఎలా ఉన్నా, ఇప్పుడు 9th క్లాస్ చదివే వాళ్ళకి ఇది ఒక ప్రేరణ కావాలి. మనం ఇది మంచి మార్కులు సంపాదించి జిల్లాలో గుర్తింపు పొంది జిల్లా కలెక్టర్ ద్వారా సైకిల్ని పొంది వాళ్ళ తల్లిదండ్రులకు మంచి గౌరవం, సత్కారం పొందాలనేటువంటి ఒక ఆశయం అనేది 9th క్లాస్ విద్యార్థులు కూడా మొదలై వీళ్ళ యొక్క సమ్మర్లో హాలిడేస్లో కూడా కొంత భాగం చదువు కేటాయించి 10th క్లాస్ యొక్క సిలబస్ని కొంత పూర్తయ్యే విధంగా వారు కూడా చేయడానికి తోడ్పడుతుంది. దీనికోసమే ఈ కార్యక్రమాలను స్వీకరించడం. డెఫినెట్గా మంచి మార్కులతోటి ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలంతా కూడా పాస్ అవుతారనేటువంటి నమ్మకం నాకు.